బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలిశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డితో కొలికపూడి రహస్య మంతనాలు జరిపారు. టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేని కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. కొలికపూడి తీరుపై తిరువూరు టీడీపీ కేడర్ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆయన పెద్దిరెడ్డిని ఎందుకు కలిశారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అలాగే పెద్దిరెడ్డి మంత్రాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేంద్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నేత, అమరావతి జేఏసీ నేతగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ కి అనూహ్యంగా సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. అయితే ఆయన కృష్ణా జిల్లా తిరువురు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో టీడీపీ నేతలతో అలాగే అక్కడ ఉన్న స్థానిక మహిళలతో వివాదాస్పదానికి కేంద్రమయ్యారు. 2-3 సార్లు ఆయన్ని అధిష్టానం పిలిచి మందలించింది. 2 సార్లు క్రమశిక్షణ సంఘం పిలిచి విచారణకు హాజరయ్యాడు. 2 సార్లు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా కానీ ఆయన తీరులో మారలేదు. ఉప్పు నిప్పుగా కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబుకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యక్తిగత వైరం, బద్ద వైరం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీరి మధ్య వైరం ఉన్న నేపథ్యంలో కూడా అనేక సందర్భాల్లో సాక్షాత్తు మాజీ సీఎం జగన్ కూడా చంద్రబాబు పెద్దిరెడ్డి వివాదాన్ని తరచూ మీడియాలో ప్రస్తావిస్తాడు. అటువంటి వ్యక్తిని ఈ రోజు కొలికపూడి శ్రీనివాస్ కలవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కొలికపూడి శ్రీనివాస్ సంబంధించి కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అయ్యారు లిక్కర్ కేసులో. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మీద విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడిని ములాఖత్ అయ్యేందుకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. ఆ సమయంలో ఆయనతో భేటీ అవ్వడం, అలాగే ఎయిర్పోర్ట్ లో వీరిరువురు కూడా దాదాపుగా 20 నిమిషాల పైగా కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది. అసలు వీరిద్దరు ఎందుకు భేటీ అయ్యారు, భేటీకి గల కారణాలేంటి, ముందే అనుకోని అక్కడ భేటీకి సంబంధించి భేటీ జరిగిందా, లేకపోతే కాకతీయంగా వీళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ లో కలిశారు, అసలు కొలికపూడి రాజమండ్రి వెళ్లాల్సిన పని ఏంటి అనే కోణంలో కూడా టీడీపీ నేతలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ అధిష్టానం పూర్తి స్థల వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ కొలికపూడి వ్యవహార శైలిపై గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఆయన చేసిన పరిణామంతో టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ గా స్పందించే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం. శివ, ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టు కూడా అటు కొలికపూడి తీరుపై ఇప్పటికే అక్కడ ఉన్న తిరువురు క్యాడర్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు పెద్దిరెడ్డిని కలిశారు, మంతనాలు కూడా జరిపారు. రకరకాల ఊహాగానాలు అయితే తెరపైకి వస్తున్న పరిస్థితి. మరి అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు రాజమండ్రి వెళ్లాల్సి వచ్చింది, అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఏ అంశాలకు సంబంధించి చర్చించారు అనే దానికి సంబంధించి కూడా కొలికపూడి శ్రీనివాస్ నుంచి టీడీపీ అధిష్టానం వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వివరణ తీసుకున్న తర్వాత ఇంటెలిజెన్స్ నుంచి స్థానికంగా ఉన్నట్టే రాజమండ్రికి సంబంధించిన టీడీపీ నేతల వద్ద నుంచి, అలాగే తిరువురు సంబంధించిన టీడీపీ నేతల నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆయన చెప్పిన సమాధానం సంతృప్తికరంగా ఉంటే ఓకే, లేకపోతే కనుక ఖచ్చితంగా ఆయనపై ఈసారి మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కొలికపూడి వ్యవహారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల కాలంలో నిత్యం వివాదాలకి కొలికపూడి కేంద్రం అవుతున్నారు. పైగా తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తితో భేటీ ఇవ్వడం ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తా ఉంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలిశారు. రాజమండ్రి ఎయిర్పోర్టులో పెద్దిరెడ్డితో కొలికపూడి రహస్య మంతనాలు జరిపారు. టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేను కలవడంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజులుగా కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. అటు కొలికపూడి తీరుపై తిరువూరు టీడీపీ కేడర్ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆయన పెద్దిరెడ్డిని ఎందుకు కలిశారు అనేది ఆసక్తికరంగా మారింది.